వెల్కమ్ టు టీసాట్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి 371Dలో మరి ఎలాంటి అంశాలు పొందుపరిచారు, మరి ఈ 371D ప్రకారం రాష్ట్రం ఏ విధంగా విభజించబడింది, అది విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ముఖ్యంగా ఈ నియామకాల పరంగా గమనిస్తే ఏమవుతుంది, నీరు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా అవి పాత్రను పోషించడం జరుగుతుంది. అందులో నియామకాల పరంగా ఈ 371Dలో ఎలాంటి అంశాలను ఎలాంటి విధానాలను పొందుపరిచారు అవి విషయాన్ని గమనించాలి. ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఇక్కడ గమనిస్తే మరి 6 సూత్రాల పథకం 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా 32వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు చేయబడుతుంది. దీనినే రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నాం. మరి ఏంటి ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు? ఏ రూపంలో మన అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రకటించాడు, ఆ ఉత్తర్వులకు సంబంధించిన జీవో కానీ జిఎస్ఆర్ కానీ ఏంటి ఇక్కడ గమనించాలి. ఇక్కడ జీవో అంటున్నాం. మనం గమనిస్తే ఇక్కడ మనకు 3 పదాలు కనబడతాయి చూడండి. ఒకటి జీవో ఎంఎస్ అనే పదం కనబడుతుంది, 2 జిఎస్ఆర్ అని కనబడుతుంది, ఇది జిఎస్ఆర్ అని కనబడుతుంది, 3వది జీవో కనబడుతుంది. ఏంటి ఈ 3 పదాలకు డిఫరెన్స్ గమనిస్తే, జీవో గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ మనోస్క్రిప్ట్ అంటున్నాం, దాన్ని జీఓఎంఎస్ అంటున్నాం. 2వది జిఎస్ఆర్ అంటున్నాం, గవర్నమెంట్ సర్వీస్ రూల్ అంటున్నాం, ఇది ఉత్తర్వులు రూల్స్కు సంబంధించినవి. 3వది జీవో అంటున్నాము, గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నాం. ఇక్కడ ఈ జిఎస్ఆర్ 524(E) దీనినే మనము రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నాం. చాలామంది అభ్యర్థులు పొరపడుతున్నారు. మనం గమనించాల్సింది ఏంది, 6 సూత్రాల పథకంలోని 5వ అంశం ప్రకారం 6 సూత్రాలకి చట్టబద్ధత కల్పించే క్రమంలో రాజ్యాంగానికి 2 అంశాలు చేర్చడం జరుగుతుంది. ఆ అంశాలను ప్రకటిస్తూ రాష్ట్రపతి విడుదల చేసిన ఉత్తర్వులు అవుతున్నాయి. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏంటి అంటే జిఎస్ఆర్ 524(E). సింపుల్గా దీన్ని మనం జీవో కింద కూడా కన్సిడర్ చేయవచ్చు. గవర్నమెంట్ ఆర్డరే, గవర్నమెంట్ సర్వీస్ రూల్ లేదా ఇది సర్వీస్కు సంబంధించిన రూల్స్ కాబట్టి జిఎస్ఆర్ 524E అంటున్నాము. దీన్ని మనము రాష్ట్రపతి ఉత్తర్వులు అంటున్నాం. వీటిని రాష్ట్రంలో అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందే 674 అవుతుంది. జీవో నెంబర్ మనకు ఇక్కడ ఏమవుతుంది, జీఓఎంఎస్ అడిగారు చూడండి. జీఓఎంఎస్ గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ మనోస్క్రిప్ట్ అంటున్నాం. ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ జీఓఎంఎస్ అన్నాం చూడండి. గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ మనోస్క్రిప్ట్ 674. ఇది రాష్ట్రపతి ఏదైతే ఉత్తర్వులు ప్రకటించాడో ఆ ఉత్తర్వులోని అంశాలని రాష్ట్రానికి అప్లికేబుల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓఎంఎస్ఏ 674 అవుతుంది. మరి దీని ప్రకారం ఏంటి గమనిస్తే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలోని 3 ప్రాంతాల మధ్య అంటున్నాం. మరి రాష్ట్రంలోని 3 ప్రాంతాలు ఏంటి? 1 తెలంగాణ, 2 రాయలసీమ, 3 కోస్తా ఆంధ్ర. ఈ ప్రాంతాల మధ్య విద్య ఉద్యోగాల సమాన అవకాశాలు కల్పించుటకు, విద్యాపరంగా ఉద్యోగాల పరంగా సమాన అవకాశాలు కల్పించడకు మొత్తం రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించడం జరుగుతుంది. 6 జోన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మరి ఆ 6 డివైడ్లలో ఏ ప్రాంతానికి ఎన్ని కేటాయించారు గమనిస్తే ఇక్కడ 1, 2, 3 జోన్లు అంటున్నాం. మొదటి 3 జోన్లు అనేవి దేనికి చెందుతున్నాయి? కోస్తా ఆంధ్రాకు ప్రకటించడం జరుగుతుంది, కోస్తా ఆంధ్రాకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని 3 జోన్లుగా విభజించారు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి 4వ జోన్ కేటాయించారు. అంటే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం 1 జోన్గా మాత్రమే విభజించబడింది. అంటే ఇండైరెక్ట్గా ఆంధ్ర ప్రాంతానికి 4 వెళ్ళాయి, తెలంగాణ ప్రాంతానికి మిగిలిన 2 వస్తున్నాయి. ఏంటి అవి? 5,6. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు భవిష్యత్తులో చదువుకోపోయే అంటే తెలంగాణ ఉద్యమంలో ముందు చదువుకోపోయే అంశాలు దీని ఆధారితంగానే జరుగుతాయి. చూడండి, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ టీడీపీ రూపంలో ఏర్పడిందో తద్వారా ఇందులో అనేక ఉల్లంఘనలు అనేవి జరుగుతాయి. ఉద్యోగులు మొత్తం 5-6 జోన్లో తిష్ట వేస్తారు, 6వ జోన్లో అత్యధికంగా తిష్ట వేస్తారు. ఆ విషయం మనకి జయభారత్ రెడ్డి, సుందరేషన్ కమిటీ, గిర్గ్లాని కమిటీలు తెలియజేస్తున్నాయి. గమనించాలి. ఇక్కడ మరి 5వ జోన్ అంటున్నాం, 5, 6వ జోన్ తెలంగాణ ప్రాంతానికి కేటాయించాం. మరి 5వ జోన్లో తెలంగాణలోని ఏ జిల్లాలు వస్తాయి? ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే మనకు హైదరాబాద్ ఫ్రీ జోన్ విషయం క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొన్ని తీర్పుల ప్రకారం హైదరాబాద్ 6వ జోన్లో భాగము అంటున్నాం,
కొన్ని తీర్పుల ప్రకారం హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఏమవుతుంది, హైదరాబాద్ ఫ్రీ జోన్గా ప్రకటించబడింది అన్నాం. ఇక్కడే అసలు కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. హైదరాబాద్ 6వ జోన్లో భాగమా, హైదరాబాద్ ఫ్రీ జోనా? మరి ఎప్పుడు ఫ్రీ జోన్గా ఉంటుంది, ఎప్పుడు అది 6వ భాగంలో ఉంటుంది? ఈ విషయాలు కూలంకషంగా అర్థం కావాలి అంటే ఈ విషయం తెలవాలి. సో మరి 5వ జోన్లో ఏ జిల్లాలు ఉన్నాయి? సో 5వ జోన్లో ఉన్న జిల్లాలు గమనిస్తే, ఒకటి వరంగల్ జిల్లా ఉంటుంది, ఉమ్మడి వరంగల్. ఇవన్నీ ఉమ్మడి ప్రాంతాలు. ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి, వాటిని కన్సిడర్ చేయొద్దు. అప్పుడు ఉమ్మడి వరంగల్ అంటున్నాం. 2 ఉమ్మడి కరీంనగర్ అంటున్నాం. 2 3 ఉమ్మడి ఖమ్మం అంటున్నాం. 3వది 4 నిజామాబాద్ అంటున్నాం. 5 ఆదిలాబాద్ అంటున్నాం. అంటే 5 జిల్లాలు మనకి 5వ జోన్ పరిధిలోకి వెళ్ళాయి. 5లోకి వెళ్ళిపోయాయి చూడండి. నెక్స్ట్ గమనిస్తే 6వ జోన్ అంటున్నాం. సో 5, 6 జోన్ తెలంగాణ కేటాయిస్తే 6వ జోన్లో మరి ఏ జిల్లాలు అందులోకి వెళ్ళిపోతున్నాయి గమనిస్తే, అందులో ఒకటి హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ 6వ జోన్లో మొదటి భాగంగా ఉంటుంది. మరి దీని ప్రకారమే చెప్తుంది చూడండి హైకోర్టు తీర్పు. ఏమంటుంది? హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 6వ జోన్లో హైదరాబాద్ భాగమే. అంటే ఇప్పుడు అర్థం దేనికోసం ఇచ్చి ఉంటుంది? ఎవరైనా ఆంధ్ర ప్రాంతం నుండి హైదరాబాద్లో స్థిరపడాలనుకుంటే, హైదరాబాద్లో ఉద్యోగం పొందాలనుకుంటే ఖచ్చితంగా ఆ అభ్యర్థి 6వ జోన్కు చెందిన వాడే ఉండాలి. ఇప్పుడు ఈ పాయింట్ గమనించండి. ఇలాంటి తీర్పులు వస్తూ ఉంటాయి చూడండి. అంటే ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం పొందాలి అంటే అర్హత ఏంటి అంటే 6వ జోన్కు చెందిన వాడై ఉన్నప్పుడు మాత్రమే అర్హతను కలిగి ఉంటాడు. ఖచ్చితంగా 6వ జోన్కు చెందిన వాడై ఉండాలి అంటున్నాడు. అదే హైదరాబాద్ ఫ్రీ జోన్ యొక్క మూలం అక్కడే స్టార్ట్ అవుతుంది. తీర్పు విరుద్ధంగా వస్తుంది. బాగా గమనించండి. హైదరాబాద్ 1, రంగారెడ్డి 2 అంటున్నాం. 3వది మహబూబ్ నగర్ అంటున్నాం. 4వది ఉమ్మడి నల్గొండ. 5వది ఏమవుతుంది? మెదక్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి 5వ జోన్లో 5, 6వ జోన్లో 5 అంటే మొత్తం 10. అందుకే మీరు CWC తీర్మానాన్ని గమనించండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటాం. ఇది గాంధీజీ పుణ్యమా అనేది ఏర్పడుతుంది చూడండి. CWC సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగించే సందర్భంలో గాంధీజీ నుండి వెలువరిన జాలువారిన విధానమే ఇది. అంటే ఒక కేంద్రంలో నిర్ణయం అట్టడుగు స్థాయికి ఏ విధంగా చేరడానికి ఒక అంచెల విధానాన్ని అనుసరిస్తాడు. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయిలోకి తీసుకెళ్తాడు. అట్లా మనకు CWC అనేది అత్యున్నత స్థాయిలో ఉంటుంది, మొదటి స్థాయిలో ఉండడం జరుగుతుంది. అలాంటి CWC 2013 జూలైలో ఏమనిస్తుంది? 10 జిల్లాలతో కూడిన తెలంగాణ విత్ హైదరాబాద్ క్యాపిటల్. ఈ పాయింట్లు బాగా గమనించి కూలంకషంగా ఒకసారి ఫౌండేషన్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్ గమనించండి. మరి అలాంటి ఈ 6వ జోన్లో మనకి ఈ జిల్లాలు భాగంగా ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యా అవకాశాలు, ఉద్యోగాలు జోన్ల వారీగా రిజర్వ్ చేయబడతాయి. 2వ అంశం చెప్పారు. మొదటి అంశం ఏమని చెప్పాడు? విద్యా ఉద్యోగాల పరంగా రాష్ట్రం మొత్తం 6 జోన్లుగా విభజించబడుతుంది అన్నాడు. 2వ అంశం ఏమంటున్నాడు? రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం విద్యా అవకాశాలు, ఉద్యోగాలు జోన్ల వారీగా విభజించబడుతున్నాయి అంటున్నాం. మరి ఎలా విభజించబడుతున్నాయి అంటే, ఒక జోన్లకు సంబంధించిన ఉద్యోగాలు ఆ జోన్కు సంబంధించిన వ్యక్తులు మాత్రమే, అంటే నిర్ణయించిన మోతాదులో వ్యక్తులు మాత్రమే అర్హులవుతారు. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి. నిర్ణయం అనేది క్లియర్. అంటే కొంత మొత్తంగా ఉండవచ్చు, మిగిలింది మొత్తం మెజారిటీ మాత్రం ఆ ప్రాంతానికి సంబంధించాలి. అంటే ఇప్పుడు క్లియర్. ఏ జోను వారు ఆ జోన్కు మాత్రమే స్థానిక అభ్యర్థులుగా ఉంటారు. మిగిలిన జోన్లు 6. ఇప్పుడు బాగా గమనించాలి. తెలంగాణలో 5, 6వ జోన్ ఉంటుంది. 5వ జోన్కు సంబంధించిన వ్యక్తి 6వ జోన్లో ఏమవుతాడు? నాన్ లోకలే అవుతాడు. 6వ జోన్లో ఉన్న వ్యక్తి 5వ జోన్కి నాన్ లోకలే అవుతాడు. ఈ విషయం మనకు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. మరి స్థానిక అంటే స్థానికేతర, ఇక్కడ వర్డ్లు మాట్లాడుతున్నాం మనం. స్థానిక అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. మనకు స్థానికేతర అంటున్నాం. అంటే సింపుల్గా ముల్కీ, నాన్ ముల్కీ అనవచ్చు. ఇంకా అపాకి, దక్కాని అనవచ్చు. ఇలాంటి పదాల యొక్క వరుసక్రమ, ఈ పదాల యొక్క భావజాలాలే రూపాంతరం చెందుతూ మనకు లోకల్, నాన్ లోకల్ అనేది క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మరి స్థానికత అంటే ఏంటి అంటున్నాం. 3వ అంశంలోకి వెళ్ళారు. మరి ఎవరిని ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తాం? ఒకవేళ ఉద్యోగరీత్యా వచ్చి అక్కడ ఉన్న వ్యక్తిని స్థానికునిగా గుర్తిస్తామా? లేదు. వ్యాపారం రీత్యా వచ్చిన వ్యక్తిని గుర్తిస్తామా? మరి ఏ ప్రాతిపదికన, ఎన్ని సంవత్సరాల ప్రాతిపదికన అతని స్థానికతను, లొకాలిటీని నిర్ణయించడం జరుగుతుంది? అది 3వది చెప్పారు. స్థానికత అంటే కనీసం నివాస యోగ్యత 4 సంవత్సరాలు ఉండాలి. ఆ నివాస యోగ్యత ఎక్కడ ఉండాలి? ఉద్యోగపరంగా గమనిస్తే విద్యాపరంగా 4 సంవత్సరాలు ఉండాలి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చూడండి, క్రమంగా 12 కాస్త 4 సంవత్సరాలకు తగ్గిపోయింది. అంటే కాలక్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ములికి నియమాల యొక్క కాలాన్ని, స్థానికతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వెసులుబాటు కల్పిస్తున్నారు ఇతరులకి. ఏ ఇతరులకి? ఆంధ్ర రాయలసీమ లాంటి ఇతరులకి వెసులుబాటు కల్పించబడుతుంది. ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సచివాలయం బోర్డులు, కార్పొరేషన్లు, శాఖాధిపతి కార్యాలయాలు దీని పరిధిలోకి రావు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు. మరి ఎక్కడుంటాయి అవి? పేరా నెంబర్ 14లో ఉండడం జరుగుతుంది. ఎఫ్లో కాదు, పేరా నెంబర్ 14 అంటున్నాం. అని ఇప్పుడు క్లియర్గా క్వశ్చన్ అడగవచ్చు. చూడండి, పేరా నెంబర్ 14 అనేది దేనికి సంబంధించింది? రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలో లేని సంస్థలకు సంబంధించింది. HODs అనేవి ఇందులోకే వస్తాయి. సో మరి ఇలాంటి పేరా 14 నందు ఏమేమి ఉంటాయి? పేరా 14లో మనం గమనిస్తే, పేరా 14లో ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, ఎఫ్ ఉంటున్నాయి. 6 అంశాలు మళ్ళీ అంతర్లీనంగా ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గా అడగవచ్చు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా నంబర్ 14లో చేర్చబడిన అంశాన్ని గుర్తించండి. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా నంబర్ 14లో లేని అంశాన్ని గుర్తించండి, తప్పు అంశాన్ని గుర్తించండి. అలా అడగవచ్చు, డెప్త్గా వెళ్తాడు. అంటే ఇప్పుడు క్లియర్గా గమనిస్తే ఏ అంటున్నాం, ఏ పేరాలో ఏముంటున్నాయి. 14ఏలో ఏ అంశాలు పొందుపరచబడ్డారు అంటే రాష్ట్ర సచివాలయంలో ఏదైనా పోస్టు అంటున్నాం. అంటే సచివాలయానికి సంబంధించిన పోస్టు, దానికి సంబంధించిన సమాచారం మనకి రైట్ ఏమవుతుంది, పేరా నెంబర్ 14ఏలో ఉంటాయి. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, సచివాలయంలో ఏ పోస్టులు రాష్ట్రపతి ఉత్తర్వులోకి రావు. అంటే ఇప్పుడు బాగా గమనించండి, అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్సెట్రా అనేవాడు రాస్తారు. చూడండి, ఈటీసీ అనేవాడు చాలా వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నారు. కాబట్టి ఆ రాష్ట్రపతి ఉత్తర్వులే మనకు తెలియదు, ఆ ఉత్తర్వులో పేరా 14 తెలియదు, 14లోని ఏ అంశం ఇంకా ఎవరికి తెలుస్తుంది? కాబట్టి దానిలో లొసుగులను ఉపయోగించుకొని పోస్టులను అప్గ్రేడ్ చేయడం కానీ, ఈ పోస్టు దీని పరిధిలోకి రాదు అని ప్రభుత్వమే జీవో తీసుకొచ్చి రాత్రికి తీసుకొచ్చి అనేక మందిని ఇక్కడ లోకల్గా చేయడం జరుగుతుంది. బాగా గమనించండి. అంటే ఏ విధంగా అది ఉల్లంఘనకు గురి అయిందో మనకు అర్థమవుతుంది. పేరా నెంబర్ ఏలో రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఏదైనా పోస్టు మనకు వివరాలు ఉంటాయి. పేరా నెంబర్ 14 బిలో ఏమంటున్నాయి? బిలో రాష్ట్ర శాఖాధిపతులు అంటున్నాము, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అంటున్నాం. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనేవి ఇందులో ఏదైనా పోస్ట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు సంబంధించిన పోస్ట్ వివరాలు ఇక్కడ మనకు ప్రస్తావించబడడం జరుగుతుంది. అవి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోకి రావు. ఆ సిలో 14సిలో గమనించాం, రాష్ట్ర స్థాయి స్పెషల్ ఆఫీసులు అంటున్నాము, ఎస్టాబ్లిష్మెంట్స్ అంటున్నాం. ఇవి 14 పేరా 14సిలో ఉండడం జరుగుతుంది. మరి ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ గుర్తించారు, ఎన్ని రకాల స్పెషల్ ఆఫీసులను గుర్తించడం జరిగింది అంటే GSR 526 ఈ ప్రకారం 526 ఈ ప్రకారం 27 రకాల స్పెషల్ ఆఫీసులని గుర్తించడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీస్కి సంబంధించిన ఉద్యోగాలు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు. అంటే వాళ్ళకు అవసరానుగుణంగా స్పెషల్ ఆఫీస్ని క్రియేట్ చేశారు. ఏ ఉద్యోగం ఎందులోకి వస్తుందో మనకేం తెలుసు? ప్రభుత్వమే రాత్రికి జీవో తీసుకొస్తుంది, పొద్దున వాళ్ళని ఆంధ్రులని ఇక్కడ లోకలైజ్ చేయడం జరుగుతుంది. చాలా అన్యాయం జరుగుతుంది. చూడండి, పేరా నెంబర్ 14D అంటున్నాం. డీలో ఏమున్నాయి? రాష్ట్ర స్థాయి ఆఫీసులలో మరియు సంస్థలు అంటాం. రాష్ట్ర స్థాయి ఆఫీసులు అంటున్నాం. ఈ రాష్ట్ర స్థాయి ఆఫీసులలో ఉన్న ఉద్యోగాలు కానీ, సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, మరి ఎన్ని ఉన్నాయి రాష్ట్ర స్థాయి సంస్థలు? GSR 5 ఏమవుతుంది ఇక్కడ మనకి 50 రకాలుగా గుర్తించడం జరిగింది. 50 రకాలుగా గుర్తించడం జరిగింది. 527 ప్రకారం 527 బ్రాకెట్ ఈ ప్రకారం 50 రకాల సంస్థలను గుర్తించడం జరిగింది. ఆ 50 రకాల సంస్థలకి రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధం ఉండదు. నెక్స్ట్ ఈలో గమనిస్తే పేరా నెంబర్ 14 ఈలో గమనిస్తే 5 కోట్లకు పైబడిన మేజర్ ప్రాజెక్ట్ అభివృద్ధులు అంటున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ అధికారులు బాగా వెళ్ళిపోయారు. చూడండి, ఏఈలు ఎక్కువ మంది ఆంధ్ర నుండే వచ్చారు. మీకు 610 జీవోలు గమనిస్తే క్లియర్గా కనబడుతుంది. చూడండి, సో 5 కోట్లకు పైబడిన పెట్టుబడి ఉండే మేజర్ ప్రాజెక్టులు దీని పరిధిలోకి రావు. మరి ఎన్ని ప్రాజెక్టులు గుర్తించారు అంటే GSR 525E 14 గుర్తించారు. మేజర్ ప్రాజెక్ట్ 14 అంటాం. ఆ 14లో ఉన్న నియామకాలు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు. ఆ విషయం తెలిసిన ప్రభుత్వం ఆంధ్రులనే నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎఫ్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ఫ్రీ జోన్ రావడానికి ప్రధాన అంశం ఇక్కడే ఉంటుంది. ఎఫ్ అంటే ఫ్రీ జోన్ అంటాం. ఏంటి ఆ ఫ్రీ జోన్? ఇక్కడ గమనిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం సెక్షన్ 3 క్లాస్ B ప్రకారం జరిగిన నియామకాలు అంటున్నాం.
సెక్షన్ 3 ప్రకారం క్లాస్ బి ప్రకారం జరిగిన నియామకాలు మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోకి పరిధిలోకి రావు. మిగిలిన అంశాలు అన్నీ వస్తాయి. అందుకే హైకోర్టు ఇచ్చిన సందర్భంలో చూడండి, సుప్రీం తీర్పు ఇచ్చిన సందర్భంలో చూడండి, ప్రభుత్వం జీవో ఇచ్చిన సందర్భంలో చూడండి. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఈ హైదరాబాద్లో ఉన్న ఉద్యోగాలు పొందడం కోసం పేరా నెంబర్ 14 ఎఫ్ మీద బాగా ఫోకస్ చేశారు. అందులో లొసుగులను ఉపయోగించి తమకు అనుకూలంగా దాన్ని మార్చుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమంటున్నారు, హైదరాబాద్ రాజధాని కాదు, ఇది సిటీ చట్టం కిందికి తీసుకొచ్చారు, సిటీ పోలీస్ చట్టం కిందికి తీసుకొచ్చారు. కొన్ని సందర్భాలు హైదరాబాద్ ఏమంటున్నారు, అసలు ఆ రోజంలో భాగమే కాదు అంటున్నారు. కొన్ని సందర్భాలు ఏమంటున్నారు, ఆ రోజును ఇది రాజధాని ప్రాంతము అంటున్నారు. అట్లా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఉద్యోగాలకు అనుగుణంగా నిర్ణయాలు మొత్తం ఇక్కడ తీసుకున్నారు. ఇదే క్రమంగా మనకి హైదరాబాద్ ఫ్రీ జోన్కు కారణమవుతుంది. దాని తీర్పుకు వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తాడు. ఉద్యమం మరో స్థాయికి వెళ్ళిపోతుంది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడడానికి కీలకంగా మారిన అంశం ఇదే అవుతుంది. 14F అంటున్నాం, 14F అంటున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పేరా నెంబర్ 14లో అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వుల నుండి స్థానిక రిజర్వేషన్ మినహాయింపు పొందినప్పటికీ సరే మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇవి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోకి రావు. అయినప్పటికీ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఆ విషయం ప్రభుత్వానికి తెలుసు. ఎందుకంటే మనం ఎంత చట్టబద్ధత కల్పించినా ఆ లొసుగులను ఉపయోగించి వాళ్ళు దాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాదులు లేవదీసిన ప్రశ్న కూడా అదే. మరి రాష్ట్రపతి ఉత్తర్వుల్లోకి రావు అంటున్నారు, మరి ఆ నియామకాలు ఎట్లా జరగాలి? అక్కడ మాకు అన్యాయం జరుగుతుంది, మొత్తం నియామకాలు ఆంధ్రులతో జరిగితే మా పరిస్థితి ఏంటి? కాబట్టి అక్కడ సమాధానం ఇచ్చారు. ఏమని సమాధానం ఇచ్చారు అంటే జీవో MS 728 ప్రకారం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగవచ్చు అండి. జీవో MS 728 దేనికి సంబంధించింది? రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రాని పేరా నెంబర్ 14 ఉద్యోగాల నియామకం సందర్భంలో ఏం చేయాలి? ఒక విధానాన్ని అనుసరించాలి. ఆ విధానాన్ని మనం ఏమంటున్నాం? సమన్యాయం సమభాగస్వామ్యము అంటున్నాం. సమన్యాయం సమభాగస్వామ్యం, ఈక్వల్ షేర్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ను ఉపయోగించాలి. అది తెలంగాణ ఆంధ్ర అనే 2 ప్రాంతాలుగా ఉపయోగించి ఈక్వల్ షేర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి. దాన్ని ఉపయోగించి ఈ విధానాన్ని అనుసరించాలి అని 728 GOMS తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ వాదులు దీన్ని అంగీకరించారు. ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరగదు, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశారు GOMS. కానీ దాన్ని కూడా వాళ్ళకు అనుగుణంగానే వాడుకున్నారు. చూడండి, అనుసరించారు అని 1975 నవంబర్ 1న ప్రకటన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ GOMS వచ్చిన సందర్భం ఎప్పుడు? 1975 నవంబర్ 1 అంటున్నాం. అక్టోబర్ 18న మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకటించబడ్డాయి. సో 1975 నవంబర్ 1న GOMS 729 ప్రకారం దీనిలోని 19వ పేరా ఏమని చెప్తుంది? అందులో 19 పేరా 729 ప్రకారం ఏమని చెప్తుంది? హైదరాబాద్ నగరం హారో జోన్ పరిధిలోకి వస్తుంది అంటున్నారు. చూడండి, 728 ప్రకారం సమన్యాయం సమభాగస్వామ్యం సూత్రాన్ని అనుసరించాలి. 729 ప్రకారం ఏమని చెప్తుంది అంటే హైదరాబాద్ నగరం 6వ జోన్ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ హైదరాబాద్ 6వ జోన్లోకి వస్తే అక్కడ ఉద్యోగాలు ఎవరికి? ఆ జోన్ వారికి మాత్రమే వస్తున్నాయి. ఏ నిష్పత్తిలో, ఏ కేటగిరీలో, ఏ విధానం ప్రకారం ఉద్యోగాలు విభజించారో ఆ విధానం ప్రకారం ఖచ్చితంగా ఆ జోన్కు చెందిన వాడై ఉండాల్సి ఉంటుంది. అది జిల్లా స్థాయి ఉద్యోగం కానీ, జోనల్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగం కానీ, జోనల్ నాన్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగం కానీ ఖచ్చితంగా వాడు 6వ జోన్కు చెందిన వాడై ఉండాలి. సో GOMS 729 పేరా 9 ప్రకారం స్థానిక వ్యక్తి అంటే స్థానికత 4 సంవత్సరాలు అన్నాం కదా, మరి ఆ 4 సంవత్సరాలను ఏ విధంగా నిర్ణయిస్తారు? విద్యాపరంగా నిర్ణయిస్తారు. ఇది చాలా ఉల్లంఘనకు గురైంది. ఎంత ఉల్లంఘనకు గురైందంటే మీరు ఖమ్మం నల్గొండ ప్రాంతాలను గమనిస్తే అర్థమవుతుంది, అటు ఆదిలాబాద్ ప్రాంతానికి చూస్తే అర్థమవుతుంది, ఇటు మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ కర్నూలుకు దగ్గరగా ఉంటుంది, ఇది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. అది రాయలసీమ ఆంధ్ర అన్న ఒకటే. చూడండి, అప్పుడు ఏం చేశారు? ఈ కర్నూలులో ఉన్న వ్యక్తులు స్థానికత కోసం పిల్లలని 10వ క్లాసు వరకు, అంటే ఇక్కడ వరకు చూడండి, 4 నుండి 10వ తరగతి లోపు 4 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి వాడిని మహబూబ్ నగర్ స్కూల్లో జాయిన్ చేశారు. ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. లేదంటే వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో ముసలినో పెట్టేసి 4 సంవత్సరాలు తెలంగాణ మహబూబ్ నగర్లో ఉంచారు. కాబట్టి వాడు ఏమైంది? లోకల్ అయ్యాడు. చూడండి, కాబట్టి విద్యను ఆధారంగా తీసుకుని అక్కడ ఖమ్మం నుండి అదే కాదు, గోదావరి జిల్లా నుండి వచ్చి సెటిల్ అయ్యారు. చూడండి, నల్గొండ ప్రాంతానికి కూడా అదే. చూడండి, గుంటూరు ఆ ప్రాంతాలకు వచ్చి సెటిల్ అయ్యారు. చూడండి, సో ఎక్కడైతే గమనిస్తే ఈ లొసుగును వాళ్ళకు అనుగుణంగా ఉపయోగించుకున్నారు. ఏమనంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇక్కడ చదువుకుంటున్నారు, తాతమ్మ వాళ్ళ ఇక్కడ చదువుకుంటున్నారు అని. కానీ ఏమైంది? ఇక్కడ 4 నుండి 10వ తరగతి వరకు
రెండో లొసుగు ఇక్కడ ఏంటి, చాలా స్కూళ్ళు మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉండడం ద్వారా దొంగ సర్టిఫికేట్ల రూపంలో కూడా లోకలైజ్డ్ అయ్యారు. ఆ విషయం మనం చెప్పలేదు, క్లియర్గా జయభారత్ రెడ్డి కమిటీ 59,000 మంది అని చెప్తుంది. 58,962 మంది అంటే 59,000 మంది రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత 5-6వ జోన్లో ఆంధ్రుల రూపంలో ఉద్యోగాలు పొందారు అని చెప్తుంది. అందులో బోగస్ సర్టిఫికేట్లు కూడా ఒకటి. సో ఇలా మనకు 4 నుండి 10వ తరగతి లోపు మొత్తం 6 సంవత్సరాలలో 4 సంవత్సరాల విద్యార్హత ఏ ప్రాంతంలోనైతే జరుగుతుందో ఆ ప్రాంతానికి అతడు ఏమవుతాడు, లోకల్ కావడం జరుగుతుంది, స్థానికుడు కావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ జరిగే ఉద్యోగ నియామకాలకు అర్హత సాధిస్తాడు. నెక్స్ట్, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాలు క్రింది ప్రాతిపదికన జరుగుతాయి. ఏ ప్రాతిపదికన జరుగుతాయి? జరగడానికి కారణం ఏముంటుంది అంటే ఆ జరిగే విధానం మనకు 3 అంచెల విధానంలో కనబడతాయి. ఆ 3 అంచెల విధానం ఏంటి? మొట్టమొదటి విధానం, మొదటి అంచె జిల్లా స్థాయిలో ఉంటున్నాయి. జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాలు అంటున్నాం. ఈ జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో మనం ఏమవుతున్నాయి, 80% బయటికి తీసాడు. అంటే మొత్తం ప్రతి దాంట్లో 100% ఉంటుంది చూడండి. సో 100%లో 80% అంటే సింపుల్గా 100లో 80 పోస్టులు ఆ జిల్లాకు చెందిన వ్యక్తే. అంటే ఏ జిల్లాకు? ఆ జిల్లాలో ఉన్నంత మాత్రాన కాదు. ఇక్కడ క్లియర్ చూడండి, 4 నుండి 10వ తరగతి లోపు 6 సంవత్సరాలలో 4 సంవత్సరాల విద్యార్హత ఆ జిల్లాలో ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. 4 సంవత్సరాల విద్యార్హత సర్టిఫికేట్ ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకు అతడు పోటీ. అంటే ఈ 80కి పోటీ అవుతాడు, 20కి కాదు. 20కి ఎవరైనా పోటీనే. అంటే ఇక్కడ ఏమవుతుంది, జిల్లా క్యాడర్ ఉద్యోగాలలో 80 స్థానికత, 20 ఓపెన్ అవుతుంది. జోనల్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. జోనల్లో నాన్ గెజిటెడ్ పోస్టులు అంటున్నాం. జోనల్లో నాన్ గెజిటెడ్ పోస్టులు ఏమవుతున్నాయి, 70 లోకల్ అవుతున్నాయి, 30 ఓపెన్ అవుతున్నాయి. చూడండి, ఓపెన్ విధానంలోకి వస్తుంది. అంటే ఏమవుతుంది, ఆ జోనుకు సంబంధించి ఉదాహరణకి 6వ జోనుకు సంబంధించిన వ్యక్తి 4 సంవత్సరాలు విద్యార్హత ఆ 6వ జోన్లో ఉన్న జిల్లాలో ఎక్కడ చేసినా అతడు దానికి అర్హత సాధిస్తాడు. 70కి అర్హత ఉంటుంది, కానీ 30కి ఎవరైనా రావచ్చు. అదేవిధంగా జోనల్లో గెజిటెడ్ స్థాయి అంటున్నాం. జోనల్లో గెజిటెడ్ స్థాయి ఏమవుతుంది, అది 60 స్థానికతకు సంబంధిస్తున్నాయి, 40 ఓపెన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలా మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాలు అనేవి ఈ క్రింది ప్రాతిపదికన నిర్వహించబడుతున్నాయి. మరి ఇక్కడ జరిగింది ఏంటిది? అన్యాయం ఎక్కడ జరిగింది అంటే ఎక్కడైతే ఈ 20 బాగా గమనించండి, 30, 40 వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు జిల్లా స్థాయిలో 20 ఉన్నాయి, 20 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. వాళ్ళు ఏం చేశారు, సింపుల్గా ఇది ఓపెన్ కాదు, ఇది నాన్ లోకల్ అని మార్చారు. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇది నాన్ లోకల్ అంటే ఇది ఆ ప్రాంతానికి చెందినది వారు కాదు, ఇది ఆంధ్రాకు సంబంధించిందని క్రియేట్ చేశారు. ఒకటోది అంటే నాన్ లోకల్ అంటే కేవలం తెలంగాణేతరులకు సంబంధించిందని ఒక చిత్రీకరణ చేశారు. రెండో చిత్రీకరణ చూడండి, ఉద్యోగాన్ని ఫిలప్ చేసే సందర్భంలో ఇప్పుడు జిల్లా స్థాయిలో చూడండి 80% ఉంది, 20% ఉంది. ఉద్యోగాన్ని ఎక్కడ ఫిలప్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఫిలప్ చేయాలి. చూడండి, నాన్ లోకల్ ఫిలప్ చేయాలి. మెరిట్ ప్రకారం గమనిస్తే ఇక్కడ ఫిలప్ చేయాలి, కానీ వాడేం చేశాడు, ఉద్యోగాలు చేసేటప్పుడు ఇక్కడ ఫిలప్ చేశాడు. చూడండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి రావాల్సిన ఆ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే ఓపెన్లోకి బహిరంగ పోటీలోకి రావాల్సిన వ్యక్తి ఈ 80 రిజర్వేషన్లోకి వస్తున్నాడు. చూడండి, అప్పుడు ఏమైంది, ఈ 20 ఎవరికి వస్తాయి, మొత్తం పూర్తిగా దాదాపు మెజారిటీ ఎవరికి వస్తాయి, ఆంధ్రులకే రావడం జరుగుతుంది. ఒరిజినల్గా చూస్తే ఇవి తక్కువ వస్తాయి, ఎందుకంటే ఈ 20 తీసుకునేటప్పుడు ఓపెన్ తీసుకోవాలి, స్టేట్ ఓపెన్ తీసుకోవాలి, టాపర్ ఎవడున్నా నువ్వు తీసుకోవచ్చు. కానీ వీడేం చేశాడు, ఇంకో కొన్ని పోస్టులు ఎక్కువ రావాలి మా వాళ్ళకనే ఉద్దేశంతో ఫస్ట్ దీన్ని ఫిలప్ చేశాడు, రిజర్వేషన్ ఫిలప్ చేశాడు. చూడండి, తద్వారా ఏమవుతుంది, ఒరిజినల్గా ఈ 20లకు రావాల్సిన ఆ ప్రాంతానికి చెందిన లోకల్ వ్యక్తి రిజర్వేషన్లోకి పోతాడు. కాబట్టి కింది వ్యక్తికి రాకుండా ఇక్కడ వస్తుంది. చూడండి, సో ఈ విధంగా రెండో ఉల్లంఘన చేయడం జరుగుతుంది. మూడోది ఇంకా సింపుల్ చూడండి, జిల్లాలో అయితే 20 మాత్రమే అవకాశం, జోనల్ 4 గెజిటెడ్లో 30 అవకాశం, జోనల్ గెజిటెడ్లో 40 అవకాశం. అప్పుడు చూడండి, ఒక పోస్ట్ కనుక ఇక్కడికి మారింది అనుకోండి, 40కి వచ్చినట్టే కదా. అప్పుడు ఏం చేశాడు, క్లియర్గా ఈ పోస్ట్ని ఈ కేటగిరీలోకి మార్చాడు. జిల్లా స్థాయి పోస్ట్ని అప్గ్రేడ్ చేసి అంటే వాళ్ళ బేసిక్ని మార్చి ఇంకో పోస్టులోకి, అది నాన్ గెజిటెడ్ పోస్టులోకి మార్చాడు. ఉదాహరణకి హెచ్జిడిలను అప్గ్రేడ్ చేయడం అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకు 100లో 20 వస్తాయి జిల్లాలో ఉంటే, ఆ పోస్ట్ కనుక జిల్లాలో ఉంటే అక్కడ 20 మాత్రమే ఓపెన్కి వస్తుంది. ఆ పోస్ట్ కనుక నాన్ గెజిటెడ్ పోయింది అనుకోండి, అలాగే 30 వస్తాయి, ఇంకో 10 పెరగలే. అట్లా పోస్ట్ అప్గ్రేడేషన్ చేయడం ద్వారా వాళ్ళకు అనుకూలమైన పోస్టులు, వాళ్ళకి కావాల్సిన పోస్టులు ఎక్కడ ఎక్కువ వస్తాయో చూసుకొని ఆ పోస్టులని అప్గ్రేడ్ చేశారు. అది జీవో ప్రకారం రాత్రికి రాత్రి చేసేసారు. చూడండి,
బయటికి ఏమని చెప్పారు, మేము ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగుల తరపునే ఉంటుంది అని చెప్పి ఉద్యోగులను మభ్యపెడుతూనే పోస్టును అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్యోగాలలో ఉన్న ఉద్యోగులకు లాభమే, కానీ భవిష్యత్తు మొత్తం నష్టమే అవుతుంది. చూడండి ఇప్పుడు ఆ ఉద్యోగులకి, ఇప్పుడు చూడండి జిల్లా స్థాయి పోస్ట్ కనుక నాన్ గెజిటెడ్కి వెళ్తే వానికి హోదా పెరిగినట్టే కదా, వానికి ప్లస్సే. కానీ ఎవరికి లాస్ అవుతుంది, ఆ ప్రాంతం అంటే సింపుల్గా 5-6 జోన్లో ఉన్న వ్యక్తికి లాస్ అవుతుంది. అంటే ఇంకొక 10 మంది ఆంధ్రులు అదనంగా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. అట్లా పోస్ట్ అప్గ్రేడేషన్ చేయడం, ఇలా వాళ్ళు ఉల్లంఘించే కార్యక్రమాలు చాలా చేశారు. చూడండి అలా ఎన్ని విధాలు జరిగాయి అంటే గిరిగ్లాని కమిషన్ ప్రకారం గమనిస్తే 126 పద్ధతులను ఉపయోగించి రాష్ట్రపతి ఉత్తర్వులను తూట్లు పడవడం జరుగుతుంది. ఒక్కొక్క లొసుగును ఉపయోగించి లోపలికి వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో క్లియర్గా గమనించండి. ఇట్లా స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన పోస్టులు మినహా మిగిలిన వాటిని బహిరంగ పోటీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. అది మెరిట్ ఆధారంగా మాత్రమే ఉండాలి అంటున్నాం. ఆ మెరిట్ లేదు, ఏం లేదు. వాళ్ళు రిజర్వేషన్ నింపి మెరిట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఆంధ్రులు, తక్కువ మంది తెలంగాణ. చూసేటప్పుడు కరెక్ట్గా కనబడుతుంది. లాస్ట్ ఫిలప్ అయిన తర్వాత ప్రభుత్వం కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కరెక్ట్గా కనబడుతుంది. రిజర్వేషన్ 20 మంది కరెక్టే వచ్చిండ్రు, అదే దానిలో ఇది 50-80 మంది కరెక్టే వచ్చింది. కానీ జరగాల్సింది ఏంది, ఫిలప్మెంట్ అనేది, ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది కరెక్ట్గా జరగాలి. చూడండి ఒక పద్ధతి ప్రకారం జరగకపోవడం వల్ల కోర్టుకి ఏం కావాలి, 80-20 వచ్చిందా లేరా, ఓకే వచ్చిండ్రు, ఓకే కథం. కానీ జరిగిన విధానం ఏంటి, అందులో లోసుకి ఇది. చూడండి రాష్ట్రపతి ఉత్తర్వులపై విమర్శలు ఏంటి. 1, ఎంతో కాలంగా స్థానికత 15 సంవత్సరాలను 4 సంవత్సరాలకు తగ్గించడం వలన ఏమైంది, అది 15 ఒక సందర్భం, 12 ఒక సందర్భం, 4 తగ్గింది. మొత్తంగా అది నిజాం కాలం నుండి 15 సంవత్సరంలో ఉండే 19 ఫర్మానా, 1933 ఫర్మానాను గమనిస్తే అది కాస్త ఇప్పుడు 4 సంవత్సరాలకు తగ్గింది. అంటే చూడండి దాదాపుగా 11 సంవత్సరాలు తగ్గిపోయింది. తద్వారా ఏమవుతుంది, ఆంధ్ర వలసలకు అది తలుపులు తెరిచింది. 1. రెండవది గమనిస్తే పేరా 14లోని ఉద్యోగాల నియామకాలలో పాటించవలసిన సమన్యాయ సూత్రం ఉల్లంఘించబడింది. సమన్యాయం సమభాగస్వామ్యం అన్నాం, దాన్ని ఉల్లంఘించి అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలు విపరీత వ్యాఖ్యానాలకు దారితీశాయి. విపరీత వ్యాఖ్యానాలు అంటే ఏంటి, దాని స్టేట్మెంట్ విపరీతమైన అర్థాలకు దారితీయడంతో ఏ అర్థాన్ని అయితే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. తద్వారా మిగిలిన అర్థాలు పక్కన పెట్టేసి వాళ్ళకు కావాల్సింది, వాళ్ళకు లాభం చేకూర్చే అర్థాన్ని మాత్రమే బయటికి చూపించడం జరిగింది. అంటే న్యాయ వ్యవస్థ ప్రకారం అందులో అనేక లొసుగులను క్రియేట్ చేయడం జరిగింది. తప్పుడు అర్థ వివరణ కలిగి ఉండటం, నిబంధన 14F అనేక సందర్భాలలో దుర్వినియోగానికి గురి చేయబడింది. అదే కాలక్రమంలో ఫ్రీ జోన్ సమస్యకి కారణమవుతుంది. ఉల్లంఘనలు విద్యా విషయంలో జరగటం వలన, ఈ ఉల్లంఘన ఉద్యోగాలను కాదు విద్యా విషయంలో కూడా వచ్చాయి. ఎంతటి స్థాయిలోకి వచ్చాయి అంటే విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా మార్చబడింది. పూర్తిగా వారి ప్రాంతానికి చెందిన భాషతో కూడిన విద్య, ఒక మెకానికల్ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. ఎందుకోసం అంటే వాళ్ళ పెట్టుబడిదారుల కోసం, వారి యొక్క ప్రయోజనం కోసం మాత్రమే. సాధారణంగా తెలంగాణలో సాంప్రదాయంతో కూడిన విద్య ఉండేది. సాంప్రదాయంతో కూడిన విద్య వలన, ఆ విద్య వల్ల ఉద్యోగాన్ని పొందనప్పటికీ తన మీద తాను ఎదిగే, తన మీద తాను నిలబడే ఒక చిన్న పరిశ్రమను వాడు సృష్టించుకోగలుగుతాడు, ఉపాధిని క్రియేట్ చేసుకోగలుగుతాడు. ఎప్పుడు ట్రెడిషనల్ సాంప్రదాయ విద్య ఉంటే, సింపుల్గా ITIలు గమనించండి, సాంప్రదాయ విద్య కనుక ఉంటే. కానీ ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు యాంత్రిక విద్యను క్రియేట్ చేశారు. ఆ యాంత్రిక విద్య ప్రైవేట్ విద్యా సంస్థల ద్వారా వస్తుంది అని ప్రజానీకంలో ఒక విషయాన్ని క్రియేట్ చేయగలిగారు. నీ కొడుకు IITనే, నీ కొడుకు MSET, నీ కొడుకు డాక్టరే కావాలని ఒక యాంత్రికాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ కావాలంటే ఎక్కడికి పోవాలి, వారికి సంబంధించిన విద్యాలయాల్లోకి వెళ్ళాల్సిందే, ప్రైవేట్ విద్యాలయాల్లోకి వెళ్ళాలి. అంటే ఇంకా సింపుల్, తెలంగాణ ప్రాంతం వ్యక్తులకి విద్యని అందని ద్రాక్షగా మార్చారు. చూడండి ఇది, అది ఎక్కడ కనబడుతుంది, సాంకేతిక మెడిసిన్ వంటి సీట్ల భర్తీలో కనబడుతుంది. ఆ భర్తీ విషయంలో కూడా వివక్షకు గురి చేయడం జరుగుతుంది. అంటే మొత్తంగా మనము రాష్ట్రపతి ఉత్తర్వులను గమనిస్తే గిరిగ్లాని కమిటీ ప్రకారం ఈ ఉత్తర్వులు 126 విధానాలుగా ఉల్లంఘించబడడం జరుగుతుంది. మరి ఈ 126 విధానాలు అన్నాం, ఆ విధానాలను క్రియేట్ చేశారు. వీటిని ఏం చేశారు, మొత్తం ఈ 126 విధానాలని 18 భాగాలుగా, 18 వర్గాలుగా విభజించారు. ఈ 18 వర్గాలకి సమాధానాలు, పరిష్కారాలు ఇచ్చారు. 35 పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. చూడండి గిరిగ్లాని కమిషన్ యొక్క కమిటీ యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే దానికి ప్రభుత్వ సంస్థలు కేవలం 33% మాత్రమే సంస్థలు సమాచారం ఇచ్చినప్పటికీ అది చెప్పింది గిది. అంటే 33%కి 126 అయితే 100కి ఎన్ని రావాలి?
అంటే ఇంకా ఎన్నో విధాలుగా రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి ఉల్లంఘించబడ్డాయి. అంటే సింపుల్, గిరిగ్లాని కమిషన్ తన పరిధిలో తానకు అందిన సమాచారం మేరకే అది లోతుగా విశ్లేషిస్తే 126 పద్ధతులలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించబడ్డాయి అని చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి కాలక్రమంలో ఆంధ్ర ఆధిపత్యానికి కారణమయ్యాయి. ఇలా మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ వనరులు, తెలంగాణ సమాజం అనేది దోపిడీకి గురి కావడం జరిగింది. కాలక్రమంలోనే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల అంశాన్ని ప్రధాన అంశంగా చూపిస్తూ వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ దాని ఆధారంగా వచ్చిందే జీవో 610. ఆ జీవో 610 వల్ల చంద్రబాబు కాలంలో వచ్చిందే గిరిగ్లాని కమిషన్. సో ఇలాంటి పరిణామాలు అనేవి జరగడం జరిగింది. మరొక అంశాన్ని మరొక వీడియోలో చర్చించుకుందాం.